లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. సాకేతుడు చూపిన మార్గం. పూర్వం అవంతిపురం రాజ్యాన్ని సురేంద్రుడు పరిపాలించేవాడు. అతడి ఆస్థానంలో సాకేతుడు అనే కవివర్యుడు ఉండేవాడు. అక్బర్ కొలువులోని బీర్బల్లా రాయలవారి ఆస్థానంలోని తెనాలి రామకృష్ణుల్లా చతురుడు. ఆ రాజ్యంలో నెలకోసారి విజ్ఞాన సరస్సులు జరిగేవి. వాటికి ప్రజలంతా తప్పనిసరిగా హాజరవ్వాలని నియమం. సాకేతుడికి మాత్రం వాటి మీద సదభిప్రాయం లేకపోగా ఓసారి తానే వక్తగా ప్రసంగించాల్సి వచ్చింది. మొదటి రోజు సభ ప్రారంభమైంది. సాకేతుడు వచ్చి, మీకు పాండిత్యం అంటే అసలు అర్థం ఏమిటో తెలుసా అన్నాడు. అందరూ తెలియదు అన్నారు. తెలియని వాళ్లకు ఏం చెబుతాం, ఎంత చెప్పినా అర్థం కాదు అని సభ నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్ళీ సదస్సు ప్రారంభమైంది. మీకు కవిత్వం అంటే ఏమిటో తెలుసా అన్నాడు. క్రితం రోజు జరిగింది గుర్తుకు వచ్చి అందరూ ఓ తెలుసు అన్నారు. మరింకేం, తెలిసిన వాళ్లకు నేనింకేం చెప్పాలి అని సాకేతుడు సభ నుంచి వెళ్ళిపోయాడు. మూడో రోజు మళ్ళీ సభ ప్రారంభమైంది. మీకు కావ్యం అంటే ఏంటో తెలుసా అన్నాడు సాకేతుడు. ఈసారి సదస్సులో సగం మంది తెలుసు అని, మరో సగం మంది తెలియదు అని చెప్పారు. సాకేతుడు ఓ చిరునవ్వు నవ్వి, మీలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు చెప్పండి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయం రాజు చెవిన పడింది. సురేంద్రుడికి విపరీతమైన కోపం వచ్చింది. సాకేతుణ్ణి పిలిపించి, సభలో మీరు ప్రసంగించకపోవడానికి కారణం ఏమిటి? రాజాజ్ఞనే పరిహాసం చేస్తారా అన్నాడు. ప్రభు మన్నించండి, మీరు ప్రతి నెలా సభలు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ ఖచ్చితంగా హాజరు కావాలంటున్నారు. మీ ఆలోచన మంచిదే, కానీ ఆచరణ మంచిది కాదు. కార్మికులు, కర్షకులు, వ్యాపారులు ఇలా అందరూ ఇక్కడ సభకు వస్తే అక్కడ పనులు ఆగిపోతున్నాయి. రాజ్య ప్రగతి కుంటుపడుతోంది అని చెప్పాడు. రాజు ఆలోచనలో పడ్డాడు. సభలను రద్దు చేశాడు. పనులు ఆగకుండా ప్రజలను విజ్ఞానవంతులను చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.